రైట్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో రాజేష్, అండ్ ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఇటు విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని కూడా టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కానీ ఈ సీటును కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేవలం ఈ విషయం మీద ఇరు పార్టీల మధ్య గంట పాటు చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో టీడీపీ వైఖరి అసలు ఎలా ఉండబోతోంది? శ్వేత, ఈ విషయంలో టీడీపీ వైఖరి మాత్రం స్పష్టంగా బీజేపీ అధినేతలకు స్పష్టంగా తెలియజేశారు. అయితే దాదాపు 50 నిమిషాల పాటు ఈ విషయం మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా బీజేపీ తమకు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కల్పించాలి, ఖచ్చితంగా ఈ పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా టీడీపీ అధినేత స్పష్టంగానే వివరించి అక్కడ ఉన్న పరిస్థితులు, స్థితిగతులు, అదేవిధంగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ శ్రేణులు టీడీపీకి ఉన్న బలాన్ని వివరంగా చూపించడంతో బీజేపీ నేతలు కూడా కొంతమేరకు ఆలోచించినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా విజయవాడ సీటు ఏదైతే ఉందో టీడీపీకి దక్కే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు మూడు పార్టీ అధినేతలు కూడా ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరు ఉన్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ స్థానంలో ఎవరికి ఎంత బలం ఉందో, అదేవిధంగా మిగతా స్థానాల్లో ఎవరి బలాలు ఉన్నాయి, మొత్తం విపులంగా కూర్చొని మొత్తం మాట్లాడటంతో పూర్తి స్థాయిలో విజయవాడ సీటు మాత్రం టీడీపీకే కేటాయించేట్టు దానికి అనుకూలంగా ఇవ్వాలనేసి బీజేపీ నేతలను కోరడంతో వాళ్ళు కూడా సుముఖం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. శ్వేత, ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అసలు ఏ స్థానాలు ఎవరు కోరారో, అదేవిధంగా అవతల పార్టీ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ ఏమన్నది, దానికి జనసేన పార్టీ అధినేత ఏమన్నారని స్పష్టంగా వివరంగా తెలియపోయినప్పటికీ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్పే వ్యవహారం బట్టి మాత్రం ఖచ్చితంగా బీజేపీ అడిగిన మాట వాస్తవే. అయితే చంద్రబాబు నాయుడు నిరాకరించారు. విజయవాడ స్థానాన్ని ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకుని టీడీపీ నుంచే పోటీకి సిద్ధంగా ఉంటామని తెలుస్తుంది. శ్వేత, రైట్ రాజేష్, అయితే పొత్తులో భాగంగా టీడీపీ ఆల్మోస్ట్ 10 పార్లమెంట్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రధానంగా ఇందులో టీడీపీకి పట్టున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ యాక్షన్ ప్లాన్ అసలు ఎలా ఉండబోతోంది? ఇది వాస్తవం శ్వేత. టీడీపీకి పొట్టున్న స్థానాల్లోనే ఖచ్చితంగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా పార్లమెంటు స్థానాలను కోరుకోవటం, ఆ స్థానాలను ఖచ్చితంగా ఇవ్వాలనేసి వాళ్ళు డిమాండ్ పెట్టడంతో కొంత అయోమయానికి టీడీపీ అధినేత గురయ్యారు. అయితే ఆ సమయంలో కొద్దిగా సమయం తీసుకొని ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించడంతో దాన్ని 8కి కుదించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా టీడీపీకి ఎక్కడైతే పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందో ఆ ప్రాంతాలని బీజేపీ కోరుకోవడం, అదేవిధంగా ఆ ప్రాంతాలలో ఉన్న టీడీపీ నేతలకు ఇప్పటివరకు ఆశావాహులుగా అక్కడ పనిచేసిన టీడీపీ, జనసేన నేతలకు ఏ విధంగా నచ్చ చెప్పాలి, దానితో వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా రాష్ట్రంలో పొత్తులు సమైక్యతో విజయం సాధించాలి 2024 ఎన్నికలుగా అనుకునే తరుణంలో ఈ పొత్తులు వల్ల విష ప్రయోగం జరిగే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా టీడీపీ బలమైన ఉన్న ప్రాంతాల్లో జనసేన బీజేపీలకు ఇస్తే ఈ టీడీపీ వర్గీయులు ఎలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా నచ్చచెప్పి వాళ్ళతో ఎలా పనిచేయాలనే కోణంలో కూడా చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు, జనసేన నేత క్షుణ్ణంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. శ్వేత.